నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై ఆరా తీసిన సీఎం గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డ సీఎం చంద్రబాబు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను అరెస్టు చేసిన పోలీసులు టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని మండిపడ్డ మాజీ మంత్రి జోగి రమేష్. అంబేద్కర్ సామాజిక మహాశిల్పాన్ని పరిశీలించిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అంబేద్కర్ లాంటి మహానుభావులతో జగన్ కు పోలికేంటని ఆగ్రహం. సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మాజీ సీఎం జగన్ చంద్రబాబు ప్రజలకు ఆశ చూపించి మోసం చేశారని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే విద్యాశాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవటానికి గల కారణాలపై ఆరా తీశారు మంత్రి నారా లోకేష్. విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయిన విధానాన్ని అధికారులు వివరించారు. ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా వైకాపా ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసిందో నివేదించారు. 2014-2019 మధ్య ఉన్న ఉత్తమ విధానాలను ఆ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. అప్పటి పరిస్థితులను పూర్తిగా మార్చివేసి పాఠశాల విద్య, ఉన్నత విద్యల్లో ప్రమాణాలను పెంచడానికి తీసుకుంటున్న చర్యలను మంత్రి లోకేష్ వివరించారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఈ రోజు ఉదయం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం జోగి రమేష్ నివాసానికి ఈ ఉదయం 5 గంటలకు చేరుకుని తనిఖీలు జరిపింది. ఈ సందర్భంగా పలు రికార్డులు మరియు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించినట్లు జోగి రమేష్పై ఆరోపణలు రావడంతో ఈ కేసు నేపథ్యంలోనే సీబీఐ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. అంబేద్కర్ లాంటి మహానుభావులతో నీకు పోలికేంటి జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహంపై జగన్ పేరు తీసేశారని వైకాపా శ్రేణులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పాన్ని ఇక్కడ జరిగిన పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కి ఏదో జరిగిందని ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు తొలగించారు గాని విగ్రహం మొత్తం బాగానే ఉందని తెలిపారు. జగన్ పేరు మాత్రమే తొలగించారు. పేరు తొలగించిన వారికి అంబేద్కర్ అంటే చాలా ఇష్టమని తెలుస్తోందని, అంబేద్కర్ వంటి మహానుభావుల సిద్ధాంతాల స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి గాని నేను దాతని విగ్రహాన్ని కట్టించాను అని ప్రతిపక్షం వారు మాట్లాడటం మంచిది కాదన్నారు. అంబేద్కర్ విగ్రహ సాక్షిగా ఈరోజు ఇక్కడ జరిగిన పరిస్థితుల్ని అంచనా వేయడానికి మిత్రులతో కలిసి రావడం జరిగింది. కొన్ని రాజకీయ పక్షాలు, ముఖ్యంగా ప్రతిపక్షం, వాళ్ళ ఛానల్స్ ద్వారా, వాళ్ళ మీడియాస్ ద్వారా వాళ్ళకున్న అంబేద్కర్ గారి విగ్రహానికి అపరిస్థితి ఇచ్చారు, లేదా అపవాదం జరిగిందని ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూశాక ఏమీ లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే అంబేద్కర్ గారి మహాశిల్పం, సామాజిక న్యాయ మహాశిల్పం అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తొలగించారు. విగ్రహం బ్రహ్మాండంగా ఉంది. బహుశా భారతదేశంలో ఒక మంచి అంబేద్కర్ గారి విగ్రహాలు ఒక విగ్రహం, మంచి విగ్రహం. వాళ్ళకి ఎవరికి అంబేద్కర్ గారి మీద చాలా గౌరవం ఉండి ఉంటుంది. చాలా అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళే ఆ పని చేసి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తొలగించారు. ఆ విగ్రహాలని యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచనల్ని మనం ప్రచారం చేయాలనే సంకల్పం ఉండాలి. కానీ అది నేను దాత చేశాను, లేకపోతే నేను దాతృత్వం ఇచ్చాను, నేను కట్టించాను, నాది ఆ విగ్రహం అనే దృక్పథం నుంచి
కొంతమంది బయటపడాల్సిన అవసరం ఉంది. అసలు అంబేద్కర్ గారు ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన పాదాల దగ్గర కూడా మనం సరితూగలేము. మనం నీకు అంత పేరు ఎందుకు? నీకు ఒక ప్లాంక్ ఉంటుంది, ఒక శిల్పం ఉంటుంది. ఆ శిల్పం మీద, ఒక శిలాశాసనం మీద నీ పేరు రాసుకో. జగన్మోహన్ పేరు ఎట్లా ఉంటుందండి? అంబేద్కర్ గారి విగ్రహం సరి సమానంగా ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన లెటర్స్కి ఈక్వల్గా ఆయన ఎట్లా ఉంటాయి చెప్పండి? అంబేద్కర్ గారి పేరు చదివినట్టుగా ఆయన చదవాలన్నా? ఆయనకు చిన్నది పెట్టుకుంటే తప్పేమి నాకు అర్థం. అదే సైజులో అంబేద్కర్ గారి సైజులో పెడతారా ఆయన లెటర్స్? అది అంత ధర్మం అదేమన్నా? అది న్యాయం? అది అంబేద్కర్ని గౌరవించడం? అది నువ్వు ఒక రకంగా నేను అంబేద్కర్ స్థాయికి ఎదిగాను అనుకుంటున్నావేమో, చాలా తప్పు. ఆ అహంభావాన్ని వదిలేమని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయకత్వాన్ని విజ్ఞప్తి. దుశ్చర్యకి జగన్ 2 రకాల దుశ్చర్యలు చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్టీలు అని చెప్పి వీళ్ళని ముందు పెట్టి సమాజాన్ని బెదిరించి దీని వెనక దోచుకోండి. మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని, కానీ చివరకు మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం ఎంతో ఆర్థిక సంక్షోభంలో ఉన్నా అప్పట్లో తన ప్రభుత్వం సాకులు చూపలేదని, మాట తప్పకుండా మేనిఫెస్టో అమలు చేశామని జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకి కట్టుబడి పనిచేశామన్నారు. ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచి శ్రీరామ రక్ష అని నమ్మామని తెలిపారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయని వ్యాఖ్యానించారు. తాను పలావ్ ఇచ్చానని, బాగానే చూసుకున్నానని ప్రజలు అంటున్నారని జగన్ పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా అనే నినాదంతో ఘర్ ఫర్ తిరంగ్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ భావాన్ని నింపేందుకు జాతీయ జెండాలతో ర్యాలీ, అలాగే ప్రతి ఇంటిపైన జాతీయ జెండా అనే నినాదంతో మంగళవారం ఏలూరు రోడ్లోని అప్సరా టాకీస్ సెంటర్ వద్ద నుండి చుట్టుగుంట సెంటర్ మీదుగా దుర్గాపురంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు హర్ ఘర్ తిరంగ్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, విశాఖ ఉత్తరం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి, బోండా ఉమా మాట్లాడుతూ ప్రధానమంత్రి పిలుపు మేరకు మన జాతీయ జెండాని మన ఇంటి మీద ఆవిష్కరించుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. రాబోయే తరంవారిలో కూడా జాతీయ భావాన్ని పెంపొందించాలి అనేటువంటి ఆలోచనతోటి పెద్ద సంఖ్యలో చిన్నపిల్లల్ని కలుపుకుని కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఈ సంవత్సరం మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగానే మరి స్కూల్ పిల్లల్ని కూడా కలుపుకుని ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది కేవలం ఒక పార్టీ కార్యక్రమం కాదు, దేశానికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఇది మీ మాధ్యమంగా మేము ప్రజలకి చేసేటువంటి విజ్ఞప్తి, ఆగస్టు 15వ తారీఖున ఇవాళ మనం చూస్తున్న బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారి మనకున్నటువంటి ఐకమత్యాన్ని మనం జాతీయ స్థాయిలో కాకుండా ప్రపంచానికి తెలియవలసినటువంటి బాధ్యత ఇవాళ ప్రతి ఒక్కరి మీద ఉంది. కనుక అందరికీ చేసేటువంటి అభ్యర్థన రేపు 15వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా మన ఇళ్ల మీద మన జాతీయ జెండాని ఆవిష్కరించుకునే విధంగా మనం కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పి చేసినటువంటి అభ్యర్థన. నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కలవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవాళ మరి వారు కూడా మనకి ఇక్కడికి రావడానికి కూడా దీనికి ఒక నిదర్శనంగా నేను భావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుసు. అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ జాతీయ స్ఫూర్తిని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశమంతా కూడా 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి. ఇవాళ ప్రత్యేకంగా మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం ఏంటంటే మన రాష్ట్రం, మన జిల్లా ఆ జాతీయ జెండా రూపకర్త పెంగళ వెంకయ్య గారు మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆయన
ఆయన్ని వాళ్ళ మననం చేసుకుంటూ ప్రతి ఇంటి మీద కూడా జాతీయ స్థాయిలో ప్రతి ఇంటి మీద కూడా ఎగరేయాలి. అలాగే మన రాష్ట్రంలో, మన కృష్ణా జిల్లాలో, మన ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఇంటి మీద కూడా ఆ జాతీయ భావాల్ని, ఏ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించి ఇవాళ స్వతంత్రాన్ని మనకు అందించినటువంటి మహానుభావుల కళా స్ఫూర్తిని ఒక్కసారి భావితరాలు వారికి గుర్తు తెచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులతో కలిసి కూటమి అందరూ కూడా వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి పిల్లలతో జెండాల్ని తీసుకొని పెద్ద బహిరంగ ఊరేగింపుగా వేలాది మంది పిల్లలతో ముందుకెళ్తా ఉన్నాం. ఇది మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తామని, ఇలాంటి మంచి పిలుపునిచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద నవహారతులను పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఫెర్రీఘాట్ సమీపంలోని పవిత్ర సంగమం ప్రాంతంలో నవహారతులను పునరుద్ధరించాలని సీఎం ఆదేశాలతో మంత్రుల బృందం మంగళవారం పవిత్ర సంగమాన్ని పరిశీలించి అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ నవహారతులను 30 నుంచి 45 రోజుల లక్ష్యంగా నిర్ణయించుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు. గత ప్రభుత్వం పవిత్ర సంగమం ప్రాంతం విశిష్టతను చెడగొట్టిందన్నారు. నిత్యం ఇక్కడ కృష్ణమ్మకు ఇచ్చే జలహారతులను కూడా నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర సంగమం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఈ ప్రాంతంలో 50 ఎకరాలు సేకరించి ఒక దేవాలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. అలాగే పర్యాటకానికి పెద్దపీట వేస్తూ అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఇక్కడ ఒక ఆలయం కావాలి, ఉంటే బాగుంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కృష్ణమ్మ హారతులతోనే కాకుండా ఇక్కడ ఒక ఆలయం ఉండి ఆధ్యాత్మికంగా ఈ కేంద్రాన్ని పర్యాటక రంగంగా దీన్ని తీర్చిదిద్దాలనేది ఇవాళ మా అందరి అభిప్రాయం. ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘం యొక్క ఆలోచన విధానం. దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పెట్టడం జరుగుతుంది. నిన్న చర్చల్లో జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారు. గతంలో ఆమె ఇక్కడ సబ్ కలెక్టర్ ఉన్నప్పుడే ఈ కార్యక్రమం ఇక్కడ మొదలైంది. అప్పుడు ముఖ్యమంత్రి గారే ఈ ప్రాంతంలో దీనికి మరి దగ్గరగా ఉన్నటువంటి ఒక 50 ఎకరాల భూమిని సమీకరించండి, అక్కడ మంచి ఆలయం కట్టాలి, ఆలయానికి అనుబంధంగా వచ్చేటువంటి యాత్రికులకి, పర్యాటకులకి పర్యాటక రంగ అభివృద్ధిలో కూడా కొంత కమర్షియల్ ఐకానిక్ ప్లేస్గా మారటానికి అవకాశం ఉన్న స్థానం ఇది. పవిత్రతో పాటు మంచి లొకేషన్ కూడా, కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. దానికి తోడు దీన్ని ఒక ఆధ్యాత్మిక సెంటర్గా డెవలప్ చేయాలంటే హారతులు ఒక్కటే సరిపోవు. ఇక్కడ ఒక మంచి గుడి, పెద్ద గుడి, ఏదో చిన్న గుడిలా కాకుండా టీటీడీ సహకారం, ఎండోమెంట్ సహకారం మంత్రి గారు ఆలోచించి ఒక పెద్ద గుడిని గనక ఏర్పాటు చేస్తే ఇది ఒక పుణ్యక్షేత్రం లాగా మనం భవిష్యత్తులో తీర్చిదిద్ది దానికి అకామిడేషన్స్ అంటే కాటేజెస్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దాంతోపాటు ఈ వాటర్ ప్రకాశం వ్యాలీ దగ్గర నుంచి ఇక్కడి వరకు కూడా సర్టన్ లెవెల్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది సమ్మర్లో కూడా. కాబట్టి స్పోర్ట్స్ వరద వచ్చినప్పుడైతే కొంచెం ఎక్కువ వస్తుంది, అదర్వైజ్ ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి 14 నుంచి 19 దాకా ఈ యొక్క స్థలాన్ని ఒక పవిత్రమైన ఇదిగా ఇక్కడ కృష్ణా గోదావరి 2 కలిసే పాయింట్, దీన్ని పవిత్ర సంఘం అని పేరు పెట్టి చాలా బాగా చేయటం జరిగింది. అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్మాణం చేసి పక్కన పడేసింది. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, ఇమీడియట్గా దీన్ని టేకాఫ్ చేయమని కన్సర్న్ మంత్రి రామనారాయణ గారికి, ఎన్విరాన్మెంట్ మంత్రి గారికి చెప్పడం, వారు యాక్చువల్గా ఇది అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని చేసేది, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని విషయం నిన్న యాక్చువల్గా వారు ఆఫీస్లో రివ్యూ పెట్టారు. ఇవాళ ఇక్కడికే వచ్చి రివ్యూ పెట్టి యాక్చువల్గా చేస్తామనే ఉద్దేశంతో రావటం జరిగింది. ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అంతా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే యాక్చువల్గా కొండపల్లి మున్సిపల్ కమిషనరు
ఈ యొక్క ఏరియాలో కావాల్సిన నుంచో ఉండి వీక్షించి ఇంత స్థాయిలో జరుగుతుందని ఆశ్చర్యపడినటువంటి సందర్భం అది. మరి అటువంటిది ఈరోజు ఇక్కడ మరలా పునఃప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఆగమ శాస్త్రానుసారంగా 9 హారతులు ఇవ్వడానికి సిద్ధమై ఉన్నాము. మరి మా సిబ్బంది ఇక్కడ పంట రిపేర్ చేయాల్సి ఉంది. ఈ పంట రిపేర్ తర్వాత కావాల్సినటువంటి నిలబడి అర్చకులు హారతి ఇవ్వడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని రూపొందించుకుంటున్నాము. మాన్య మంత్రివర్యులు ఇచ్చిన సూచన మేరకు ఇటువంటివన్నీ ఏర్పాట్లు మేము చేస్తున్నాము. త్వరలోనే మేము సంసిద్ధమై వైదిక పరంగా ఇచ్చే హారతులు కొత్త హారతులకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 9 రకాల హారతులు, వేద మంత్ర పఠనంతో ఇందాక మీరు కొన్ని మంత్రాలు విన్నారు. అటువంటి ఒక తన కొడుకును అరెస్టు చేయటం సరికాదని మాజీ మంత్రి జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, అంతేకాని అమెరికాలో చదువుకుని వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న తన కొడుకుపై కక్ష తీర్చుకోకూడదని ఆయన అన్నారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, గుర్తుంచుకోవాలన్నారు. ఈ రోజు టీడీపీ అధికారంలో ఉండవచ్చు, కానీ కక్ష సాధింపు చర్యలు మాత్రం సరికాదన్నారు. చంద్రబాబు ఇలాంటి రాజకీయ కక్షలకు దూరంగా ఉంటే మంచిదన్నారు. డిలాయిట్లో జాబ్ చేసి వచ్చాడు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. ఎగిరిగోల్డ్ ఏంటి బాబు, ఎగిరిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాను. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభం శుభం తెలియని పిల్లల మీద ఏంటి సార్ ఇది? దయచేసి మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా పిల్లవాడు ఉన్నాడు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. భవన నిర్మాణ కార్మికులకు వెంటనే సంక్షేమ బోర్డు సక్రమంగా పనిచేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం రామకృష్ణ డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అటు కేంద్రం, ఇటు తెలుగుదేశం పార్టీలు మరోసారి కార్మికులను మోసం చేసి అధికారంలోకి వచ్చాయన్నారు. వివిధ రంగాలకు చెందిన కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పథకాలను సైతం సక్రమంగా అమలు చేయకపోవడంతో కార్మిక కుటుంబాలు నేడు నడి రోడ్డున పడ్డాయన్నారు. రాజ్యాంగబద్దంగా కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రానికి చేతులు రావటం లేదన్నారు. గత ప్రభుత్వంలో 2 సంవత్సరాల పాటు ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు, సంధానంగా ఉన్న కార్మికులు పలు ఇబ్బందులు పడ్డారన్నారు. రామకృష్ణ, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో కార్మిక హక్కులను అమలు చేయాలని ఐఎఫ్టీయూ డిమాండ్ చేస్తూ ఉంది. అటు భవన నిర్మాణ కార్మిక సంఘం యొక్క సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డులో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉంది. మరొక వైపు ఎన్నికల సందర్భంగా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని ఇసుక సందర్భంగా కానీ, సంక్షేమ బోర్డు నిధులు మళ్ళీ తిరిగి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నటువంటి విషయం కానీ, మిగిలిన అన్ని విషయాలని కూడా అమలు చేయాలని మేము కోరుతూ ఉన్నాం. సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్తించేలాగా తక్షణం క్యాబినెట్ చర్చలు చేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక వైపు ఈ జిల్లాలో క్వారీల్లో కానీ, అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ కార్మికులు పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. దీనికి కారణం ప్రభుత్వం కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కార్మిక చట్టాలను అమలు చేసినప్పుడు కార్మిక శాఖ కానీ, గనుల శాఖ కానీ అది సందర్శించి ప్రమాణాలు లేనప్పుడు, సేఫ్టీ మెజర్మెంట్స్ అమలు చేయనప్పుడు వాటి మీద చర్యలు ఎందుకు తీసుకోరు? కోరీలు యథేచ్ఛగా నిర్వహించడానికి కారకులు ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు కాదా అని మేము ప్రశ్నిస్తాం. ఇప్పటికైనా సరే ఈ జిల్లాలో కోరీ కార్మికులు ఇప్పటికే 4 చనిపోయారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో 16 మంది గాయాలైతే అందులో 5 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ ఆ క్వారీలను సందర్శించిన నేపథ్యం లేదు. అలాగే ఫ్యాక్టరీలోకి వెళ్ళినప్పటికీ కూడా సరైనటువంటి
ప్రమాణాలు పాటించట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు అనేక రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఇసుక సంక్షేమ బోర్డు సమస్యలపై ఎదుర్కొంటున్నారు. ఆటో కార్మికులు వాళ్ళకి పెట్రోలు రేట్లు పెరగటం కారణంగా ఆ రేట్లు చాలక వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంతకుముందు కార్మికులకు ఏ చట్టాలు అయితే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా మార్పు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. దానివల్ల కార్మిక వ్యవస్థే చిన్నాభిన్నమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఆ 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అమలు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి దారి మళ్లిన నిధుల్ని తక్షణమే సంక్షేమ బోర్డుకి జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఈ 5 సంవత్సరాలుగా ప్రమాదాల బారిన పడ్డ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన నష్టపరిహారాలని సంక్షేమ బోర్డు అమలు చేసి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ మధ్య ఒక నెల నుంచి చూసుకుంటే ఆల్ట్రాటెక్ సిమెంట్ కానివ్వండి, పరిటాల కంకర క్వారీ కానివ్వండి, అట్లా VTPS కానివ్వండి, మరి మా జబ్రీపట్నంలో చిన్నపిల్లగాడు కానివ్వండి, ఇలా అనేక మంది. ప్రజాస్వామ్యం అనే భావనలే లేని రాజ్యాంగాన్ని స్థాపించేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోందని రావణ్ మెగిసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాజదండం స్థానంలో రాజ్యాంగం ప్రతిష్ఠించాలి అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలోని సూత్రాలన్నింటినీ నాశనం చేసి దేశంలో చక్రవర్తి తరహా పాలన తీసుకురావాలని ప్రయత్నిస్తోందన్నారు. గుజరాత్లో అధికారం కోసం బీజేపీ చేస్తున్న నాటకాలను దేశ ప్రజలు మర్చిపోకూడదన్నారు. అధికారం కోసం బీజేపీ 2 వర్గాల మధ్య వర్గపోరు సృష్టించి అధికారం అనుభవిస్తున్నారు. గుజరాత్లో జరిగిన మారణకాండను దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదని విల్సన్ గుర్తు చేశారు. దాని వెనక ఒక స్కీమ్ ఉంటుంది, దాని వెనక ఒక సంస్కృతిని, సంప్రదాయాన్ని, దాని వెనక ఒక బానిసత్వాన్ని తీసుకొని వచ్చి మరలా స్వతంత్రులైన ప్రజానీకాన్ని బానిసలుగా చేసే ఒక పెద్ద కుట్రలో భాగంగానే సింబల్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. సింబల్ అనేది జస్ట్ నాట్ ఏ సింబల్, అది రాజదండం అంట. అసలు దండం ఏంది, ప్రజాస్వామ్యం ఏంది? అసలు పార్లమెంట్లో ఎవరు దీని గురించి గట్టిగా వాదించాలన్నా కూడా పార్లమెంట్కి ఎవరైనా మీరు వెళ్ళిన వాళ్ళు చూస్తే అక్కడ అసలు చర్చ ఏముండదు. చర్చ ప్రారంభం చేయడానికి ముందే, మాట్లాడడానికి ముందే అక్కడ ఒకటే మోదీ 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 అని. అంటే అసలు ఏంటి, ఏ విషయాల మీద కూడా ఒక తార్కిక సంబంధమైనటువంటి జరగడానికి అవకాశం లేకుండా ఒక పేరుని తీసుకొని ఆ పేరుతోనే ఈ దేశాన్ని మొత్తాన్ని ఒక మంత్రదండం లాగా చేశారు, రాజదండం లాగా తీసుకొని వచ్చి ప్రజాస్వామ్య దేశంలో పెట్టారు. ఇది వాళ్ళ కుట్రలో ఒక భాగమే. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దానికి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాలు కూడా చాలా తక్కువ స్థాయిలో జరుగుతున్నాయి. అక్రమ అరెస్టులతో టీడీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులపై కక్ష సాధిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జోగి రాజీవ్ అరెస్టులో లీగల్ ప్రొసీజర్ మిస్ అయిందన్నారు. జోగి రమేష్ ను రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ ప్రభుత్వం సిఐడి, ఏసీబీ కేసులను పెడుతోందన్నారు. సీఎం చంద్రబాబు ఎన్ని కేసులు పెట్టినా తాము ఎదుర్కొంటామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. స్టేట్మెంట్ తీసుకున్నావు వీళ్ళ దగ్గర ఇంత పద్ధతిగా, అంటే లీగాలిటీ ఎక్కడా మిస్ అవ్వకుండా, లీగల్ ప్రొసీజర్ ఎక్కడా మిస్ అవ్వకుండా చట్టరీత్యా లేదా మనీ ట్రాన్స్ఫర్ చేసి కొన్ని ఏమన్నా డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా? డబ్బులు ఇచ్చేప్పుడు గాని లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా? పోనీ ఆనుకుని పోనీ ఏమన్నా నంబర్లు మార్చేశారు. ఎంటకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి ఏమన్నా సరిహద్దులు చేస్తుందా? అసలు సంబంధం లేదు. అగ్రిగోల్డ్ ఆస్తులకి జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా. లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్టు 2వ తారీఖు ఒక కేసు కట్టించి, ఏసీబీతో ఒక కేసు కట్టించి విచారణకు కూడా కనీసం పిలవకుండా ఏం జరిగింది, నువ్వేం చేశావు, నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు, గట్టిగా తిరగబడ్డాడు. జోగి రమేష్ ని రాజకీయంగా ఎదుర్కోనలేక, అదే రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి, నన్ను ఎదిరించాడు కాబట్టి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్లీ నా మీద మాట్లాడాడు, విమర్శించాడనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని
సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని తెలిపారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో ఉదయం జోగి రమేష్ తనయుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు జోగి రమేష్ కు విచారణకు హాజరు కావాలని నోటీసులు వచ్చాయి. వైసీపీ హయాంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీహరికోటకు చేరుకున్నారు. షార్లో నిర్వహించనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కుమార్తె ఆద్యతో కలిసి ఆయన శ్రీహరికోటకు వచ్చారు. షార్లో హెలీప్యాడ్ వద్ద అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తొలుత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీహరికోటకు వచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ గురించి చర్చించారు. కేంద్ర మంత్రులకు అందించిన వినతుల పరిష్కారం విషయంలో అధికారులతో సంప్రదింపులు జరుపుతానని తెలిపారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన సహకారం విషయంలో పూర్తిగా తోడ్పాటు అందిస్తానని మంత్రి కొల్లు రవీంద్రకు వివరించారు. ఇరవై 25వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు ప్రజల వినతులు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు 25వ రోజు వినతులు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో జరిగే ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రజలు. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించి మంత్రి నారా లోకేష్ సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలో జామాయిల్ తోట ప్రాంతంలో 300 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజీ సదుపాయం కల్పించాలని పి సంపత్ కుమార్ నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై ఆరా తీసిన సీఎం గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డ సీఎం చంద్రబాబు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అరెస్టు చేసిన పోలీసులు టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని మండిపడ్డ మాజీ మంత్రి జోగి రమేష్. అంబేద్కర్ సామాజిక మహాశిల్పాన్ని పరిశీలించిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అంబేద్కర్ లాంటి మహానుభావులతో జగన్ కు పోలికేంటని ఆగ్రహం. సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మాజీ సీఎం జగన్ చంద్రబాబు ప్రజలకు ఆశ చూపించి మోసం చేశారని ఆరోపణ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.